నమస్తే. నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. సో నన్ను చాలామంది అడుగుతున్నారు ఈ మధ్యలో ఆర్మ్ ఫ్యాట్‌కి ఎలాంటి ఆసనాస్ చేయాలి? ఎలాంటి ఎక్సర్‌సైజెస్ చేస్తే మనకు ఆర్మ్ ఫ్యాట్ పోతది మేడం అని. సో ఎలా తగ్గాలి? ఇప్పుడు నేను మీకు అన్ని ఎక్సర్‌సైజ్ చూపిస్తాను. ఇదేంటి అంటే ఆర్మ్ ఫ్యాట్ మనకి అండర్ ఆర్మ్స్ కింద ఉన్న ఫ్యాట్ లేదా బ్రెస్ట్ మీద ఇక్కడ చెస్ట్ మీద ఉన్న ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది చూసారా? దానికోసం ఇవి రెగ్యులర్‌గా కరెక్ట్‌గా చేసుకోండి. మిగతా అన్ని చేసుకుంటున్నారు కదా! ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఫ్యాట్ అనేది మొత్తం కరుగుతూ రావాలి. స్పెషల్ ఎక్సర్‌సైజ్ చేసినప్పుడు ఈజీగా ఉంటుంది. టోనింగ్ అనేది కూడా ఇంకా బాగా జరుగుతుంది. సో ఎలాంటి ఎక్సర్‌సైజ్ చేయాలి? ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇవన్నిటితో చేసేసుకొని తర్వాత మీరు నార్మల్ బెల్లీ ఫ్యాట్, వెయిట్ లాస్ అవన్నీ కూడా చేసేసుకోండి. ఇంకా ఓవరాల్ అయిపోతుంది. సో ఇలా చేసుకోవాలి. ఫస్ట్ ఆసన వచ్చేసి ఇప్పుడు ఇలా 2 చేతులు ఇలా క్లోజ్ పెట్టేసుకొని 1, 2 మీరు బ్రీత్ యాడ్ చేయాలనుకుంటే ఇన్హేల్, ఎక్స్‌హేల్, ఇన్హేల్, ఎక్స్‌హేల్ ఇలా ఒక 20 టైమ్స్ మినిమం చేసుకోండి. బాగా పని చేస్తుంది. దీని తర్వాత స్లోలీ ఇలా 2 చేతులు కంప్లీట్ స్ట్రైట్ తీసుకొని 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 సేమ్ ఇది ఇలా కిందికి ప్లేస్ చేసుకొని 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 సేమ్ ఇదే ఇలా 1, 2 సేమ్ ఇది కూడా 10 టైమ్స్ ఇలా రిపీట్ చేసేసుకోండి. మినిమం 10 టైమ్స్ చూసుకోవాలి. మీకు ఎక్కువ ఫ్యాట్ ఉంది అని మీరు అనుకుంటే చేయగలుగుతాను అనుకుంటే 20 అయినా సరే తప్పలేదు, మంచిది. దీంతో పెద్ద ఏదో అన్నట్టు కూడా ఉండదు. నొప్పి అనిపించిన ప్రతిసారి ఇలా రిలాక్స్ అయిపోండి. ఇలా నొప్పి అనిపిస్తుంది మనకి అనగానే ఇలా నీట్గా వెనకాలకు ఒకసారి ఇలా ఫార్వర్డ్ ఒకసారి రిలాక్స్ అయిపోండి. రిలాక్స్ అయిపోయి మళ్ళీ సేమ్ స్టార్ట్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఇలా ఫింగర్స్ అన్ని షోల్డర్స్ మీద ప్లేస్ చేసుకొని 1 ఇన్హేల్, exhale ఇలా ఇన్హేల్ ఇన్, ఎక్స్‌హేల్ ఇలా ఇది కూడా ఒక 10 to 20 టైమ్స్ మినిమం రిపీట్ చేసుకోండి. ఇది అయిపోయిన తర్వాత స్లోలీ ఇట్లా రోల్ ఇన్, రోల్ అవుట్, ఇన్, అవుట్. ఇది ఎన్నిసార్లు? ఇది కూడా మినిమం 10 to 20 టైమ్స్ చేసుకోండి. నవ్వుతూ చేసుకోండి. ఈజీ ఉన్నాయి కదా, మంచిగా అనిపిస్తుంది చేసుకుంటుంటే కూడా. ఎందుకు? స్ట్రెచ్చింగ్ జరుగుతుంది కాబట్టి సర్క్యులేషన్ బాగా అవుతుంది. సో అందుకని కూడా మనకి మెంటల్లీ ఫిజికల్లీ రెండు బాగా అనిపిస్తాయి. సో అందుకే నేను మీకు చెప్తాను ఫ్యాట్ లాస్ ఒక్కటే కాదు, యోగాలో మ్యాజిక్ ఉంది, ఎంజాయ్ చేయండి అని. ఇప్పుడు ఇలా పెట్టుకొని డయాగ్నల్ అంటారు కదా, డయాగ్నల్ ఇలా 1, 2 ఇన్హేల్ తీసుకోవాలనుకుంటే ఇన్హేల్, ఎక్స్‌హేల్ ఇలా ఇది కూడా మినిమం 20 టైమ్స్ రిపీట్ చేసుకోండి. డిఫరెన్స్ అనేది చాలా బాగా తెలుస్తుంది. ఇది ఒక 10 టైమ్స్ ఇటు సైడ్, 10 టైమ్స్ ఇటు సైడ్ మినిమం మీకు చేసుకోగలుగుతాను. ఎక్కువ ఫ్యాట్ ఉంది ఇక్కడ అనుకుంటే మాత్రం 20 టైమ్స్ చేసుకున్నా తప్పులేదు. మళ్ళీ మధ్యలో మీకు ఎప్పుడైనా సరే ఇది నొప్పి లేస్తున్నాయన కానీ ఇలా నీట్గా ఒకసారి స్ట్రెచ్ చేసేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే సేమ్ ఇలానే నిల్చున్నారు కదా, సేమ్ ఇలా అప్ డౌన్, అప్ డౌన్. ఇది కూడా మినిమం 10 టైమ్స్ తీసుకోండి. ఇన్హలేషన్ ఎక్సలేషన్ ఎలాగా? ఇన్హేల్ కిందికి, ఎక్స్‌హేల్ పైకి, సేమ్ ఇలా. ఇది కూడా ఒక 10 to 15 టైమ్స్ మినిమం చేసుకోండి. ఇది కూడా అయిపోయిన తర్వాత స్లోలీ 1, 2, 3 ఇలా 10 టైమ్స్ క్లాక్ వైజ్, 10 టైమ్స్ ఇలా రివర్స్ డైరెక్షన్లో యాంటీ క్లాక్ వైజ్ కూడా తీసేసుకోండి. ఇలా నీట్గా మీకు ఆల్రెడీ తెలిసిపోతుంటుంది కదా ప్రెషర్, ఓకే చాలా ప్రెషర్ పడుతుంది అని. సో అక్కడికే మనకు అర్థమైపోతుంటుంది ఓకే జరుగుతుంది ఫ్యాట్ లాస్ అనేది. సో స్ట్రెచ్ ఎక్కడ స్ట్రెచ్ వస్తుంది అనేది ఇంపార్టెంట్. ఒకసారి లాస్ట్ మొత్తం అన్నీ అయిపోయాక ఇలా నీట్గా ఒకసారి 2 చేతులు ఇలా పెట్టేసుకొని పైకి కిందికి, సేమ్ ఇలానే పైకి కిందికి నీట్గా. ఒకసారి రైట్, ఒకసారి లెఫ్ట్ తీసుకొని మొత్తం ఇప్పుడు కొంచెం రిలాక్సింగ్ అనిపించేస్తుంది కదా. సో పెయిన్ మొత్తం పోయిన తర్వాత నీట్గా రిలాక్స్ అయిపోండి. మిగతా ఆసనాలన్నీ కంటిన్యూ చేసేసుకోండి. వెయిట్ లాస్ అంటే వెయిట్ లాస్, మీకు ఎక్కడ బెల్లీ ఫ్యాట్ ఎక్కువ ఉందనుకుంటే బెల్లీ ఫ్యాట్ అలా. ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్. అన్నీ దృష్టిలో పెట్టుకొని అన్నీ చేసుకోండి నవ్వుకుంటూ. ఎందుకు అవ్వదు చూద్దాం, ఫ్యాట్ లాసే కదా, ఈజీగా అయిపోతుంది. జస్ట్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి, అదే హార్డ్ వర్క్తో నడిపియండి. 100% వస్తుంది. మేబీ ఒకరోజు ముందు ఒకరోజు వెనకాల అంతే తప్ప రాకుండా అయితే ఉండదు. ఎప్పుడు నవ్వుతూనే ఉండండి. థ్యాంక్ యూ.